వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. ఫేస్బుక్ కామెంట్ ఎంత పని చేసింది, ఇలా జరుగుతుందని ముందే తెలిస్తే ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. ఒక్కోసారి అలా జరిగిపోతుందంతే. కామెంట్ లైక్ కొట్టిన పాపానికి అత్యుత్సాహంతో పోలీసులు ఇద్దరు అమ్మాయిల్ని అరెస్ట్ చేయడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇది ఓ వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని నెటిజన్లు, ఐటీ ఉద్యోగులు, ప్రజా మహిళా సంఘాలు, న్యాయవాదులు, సామాన్య జనం గళమెత్తారు. అవి అమ్మాయిలకు వేసిన సంకెళ్లే కాదు, భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు, వ్యక్తి స్వాతంత్రాన్ని హరించే చర్యలు, సామాజిక చైతన్యంపై ఉక్కుపాదం అంటున్న ప్రజాలోకం. రోజు లక్షల మంది సోషల్ నెట్వర్కింగ్ సైట్లు వాడుతూ ఉంటారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛను ప్రసాదించింది. రాజ్యాంగ అధికరణ 19(1)(a) ప్రకారం ప్రతి మనిషికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అయితే దానికి కొన్ని పరిమితులున్నాయి. ఇంటర్నెట్లో ఎవరైనా ఏ అంశం మీదైనా స్పందించవచ్చు. అయితే అది మరొకరిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. అనుకోకుండా షాహీన్, రేణు పెట్టిన కామెంట్లు వారి జీవితాల్లో చెరగని మచ్చలుగా మిగిలిపోయాయి. వారి అరెస్టుపై మహారాష్ట్ర సర్కారుపై పార్టీలు మండిపడ్డాయి. భావ వ్యక్తీకరణపై దాడంటూ ధ్వజమెత్తాయి. షాహీన్, రేణులు ఎంతో మనోవేదన అనుభవించి ఉంటారని కాంగ్రెస్ నేత, కేంద్ర మంత్రి మిలింద్ దేవ్రా విమర్శించారు. ప్రముఖ న్యాయవాది అభా సింగ్ మహారాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. నిరసనల వేళ్లువ, విమర్శల జడితో మహారాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. సీనియర్ పోలీస్ అధికారితో దర్యాప్తునకు ఆదేశించింది. నివేదిక అందాక బాధ్యులపై, పోలీస్ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. షాహీన్, రేణు అరెస్టు ఏమాత్రం కరెక్ట్ కాదని ఐటీ ఉద్యోగులు అంటున్నారు. Totally against it అండి. బికాజ్ మన ఇండియా వి థింక్ ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ. మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ టు పోస్ట్ లేనప్పుడు ఆ అమ్మాయి తన ఒపీనియన్ చెప్పింది, దాంట్లో తప్పు ఉందని నేనేం అనుకోను. అట్లంటే మన పొలిటికల్ లీడర్స్ ఎందరో ఎంతో క్రిటిసైజ్ చేస్తారు. దాన్ని మనం తప్పు తీసుకున్నప్పుడు ఆ తన ఒపీనియన్ పోస్ట్ చేసింది. దానివల్ల ఏం నష్టం లేదు కదా, తనని అరెస్ట్ చేసి ఇంత సీన్ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. అండ్ 2 days బంద్ అంటే నిజంగా కూడా మన రెవెన్యూ చాలా ఆగిపోతుంది. దానివల్ల మన కంట్రీకి డెఫినెట్గా లాస్. అండ్ ఐ డోంట్ థింక్ బాల్ ఠాక్రే వుడ్ బి రియల్లీ హ్యాపీ విత్ దిస్ హ్యాపెనింగ్. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అమ్మాయిలకి మన భారతదేశంలో స్వేచ్ఛ ఉంది, ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు. దానికోసం అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల అన్నీ 2 రోజులు సెలవిచ్చారు అంటే ఆఫీసులకు వెళ్ళాలి, స్కూళ్ళకి వెళ్ళాలి, ఇవన్నీ ఆగిపోవడం ఎవరో ఒక మనిషి వల్ల అసలు ఇది బాగాలేదండి. నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. అంటే ఫేస్బుక్ లో వాళ్ళ ఒపీనియన్ ట్విస్ట్ చేసినందుకు, ఒపీనియన్ చెప్పినందుకు ఇంత పెద్ద శిక్ష, దానికి జైల్లో పెట్టాలా? అంత అవసరం లేదు కదా. ఎవరికి వాళ్ళ ఒపీనియన్ పోస్ట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. మేము ఇలా అనుకుంటున్నాం కాబట్టి అలా చెప్పాం అంతే. వాళ్ళు వేరేలా కనుకోవచ్చు. దానికోసం తీసుకెళ్లి జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. షాహీన్ చేసిన కామెంట్లు పెద్ద నేరమన్నట్లు పోలీసులు స్పందించారంటున్నారు మహిళా సంఘం నాయకులు. ఇది ఇంటర్నెట్కున్న సంపూర్ణ స్వేచ్ఛను హరించడమేనని వారి అభిప్రాయం. స్వేచ్ఛ ఉండడం, మన ఎక్స్ప్రెషన్ బయటకు చెప్పడం అనేది తప్పైన విషయం కాదు అని అనుకుంటాను. ఇద్దరు అమ్మాయిలు వారి స్వతంత్రమైన అభిప్రాయం చెప్పారు. అది నిజంగా కూడా అభ్యంతరకరమైన విషయమే కావచ్చు. ఎందుకనంటే ఒక విధంగానే, ఎందుకనంటే పట్నం బాంబే సిటీ లాంటి సిటీలోని 1 రోజు బంద్, 2 రోజులు బంద్ అని అంటే సామాన్యుడి జీవితం చాలా ఎఫెక్ట్ అవుతుంది. దానన్నిటిని దృష్టిలో పెట్టుకొని కమెంట్ చేసిన విషయాన్ని, దానికి సపోర్ట్ చేసిన విషయాన్ని ఇంతగా బాధించడం అనేది, వాడు సరెండర్ అయిపోయి ఇంకెప్పుడు ఫేస్బుక్ జోలికి వెళ్ళము అని చెప్పడం అనేది, అదే వాళ్ళ బంధువులు ఇంటికెళ్ళి తాకిడి అంటే అల్లరి చేయడం అనేది, ఇది ప్రజాస్వామ్యంగా అది వినడానికి అసలు చాలా ఆలోచించవలసిన విషయం. ఇది బాగుండలేదు అసలు. ఇదేమీ రైట్ టు ఎక్స్ప్రెషన్, మనకి ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా ఉన్నాయి. రైట్ టు ఎక్స్ప్రెషన్, అమ్మాయిలు వాళ్ళ యొక్క భావాలని వ్యక్తీకరించారు. ఆ వ్యక్తీకరించిన భావాలని వక్రీకరించి వాళ్ళ మీద అటాక్ చేయడం అన్నది చాలా బాధాకరమైన విషయం. అందులో ఆడపిల్లల మీద, ఆడపిల్లల్ని ఉంచకూడని సమయంలో, వాళ్ళని అరెస్ట్ చేయకూడని సమయాల్లో తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాధాకరమైన విషయాలు. వీటిని మేము స్త్రీగా ఖండిస్తున్నాం. సామాజిక కార్యకర్తగా కూడా, సామాజిక సమస్యల మీద పోరాడే వ్యక్తిగా కూడా నేను ఖండిస్తున్నాను. ముంబైలోని ఫ్రీ ప్రెస్ జర్నల్ న్యూస్ పేపర్లో కార్టూనిస్టుగా బాల్ ఠాకరే కెరీర్ ప్రారంభించారు.
ఆ తరువాతే తానే సొంతంగా మామిక్ పేరుతో పత్రిక స్థాపించి కార్టూనిస్టుగా ఎంతో మందిపై ఎన్నో రకాలుగా వ్యంగ్యాస్త్రాలు విసిరేవారు. అది ప్రతి పౌరుడి హక్కు అనేవారాయన. కానీ ఆయన మరణం తర్వాత జరిగిన పరిణామాలు ఈ అమ్మాయిలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చాయి. చట్ట ప్రకారం ఇది కరెక్ట్ కాదంటున్నారు న్యాయ నిపుణులు. ఈ ప్రజాస్వామ్య దేశం వాక్ స్వాతంత్రం, భావ స్వాతంత్రం ఉంది. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులేవి. ప్రతి పౌరుడికి కూడా తనకు నచ్చిన విధంగా మాట్లాడటం, అంటే ఇతరులను హర్ట్ చేయటం కానివ్వండి, గాయపరచడం కానివ్వండి, ఇతరుల ప్రయోజనాలకి భంగం కలిగే విధంగా మాట్లాడకూడదని అర్థం. అంతే తప్ప పౌరులు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల కానీ, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల పట్ల కానీ వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పేటటువంటి హక్కు ఎవరికైనా ఉంటుంది. ముంబైలో అదే జరిగింది. వ్యాపారులు వాలంటరీగా మూసేయట్లేదు, ప్రజలు వాలంటరీగా బంద్ చేయట్లేదు, భయంతో చేస్తున్నారు అని చెప్పి అక్కడ అమ్మాయిలు వ్యాఖ్యానించారు. చదువుకున్నటువంటి పిల్లలు వాళ్ళు, ప్రజాస్వామ్యం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళు. మహారాష్ట్రలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు, ప్రపంచం అందరికీ తెలుసు. పోస్ట్ చేసినటువంటి లెటర్లో కనుక ఏది కూడా రెచ్చగొట్టే విధంగా లేకపోయినట్లు వాళ్ళ స్పీచ్ మాత్రమే వాళ్ళ రైట్ టు స్పీచ్ ఉంది కాబట్టి వాళ్ళ ఉద్దేశాన్ని మాత్రమే తెలిపినట్టు అయితే ఎటువంటి యాక్షన్ కూడా తీసు. ఏదైనా మతపరంగా చేసుంటే, రాజ్యాంగానికి విరుద్ధంగా చేసుంటే ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తే ఎవరైనా కూడా అభినందించేవాళ్ళు, తప్పు చేసిన అమ్మాయిని చేశారు అని. అలా కాకుండా ఒక చిన్నపిల్లని అలా చేయటం అనేది అమానుషంగా నేను పరిగణిస్తున్నాను. ఇది ఇలాంటి అంటే క్రియ రూపేణ ఇలా చేయటం అనేది ఎవరైనా సరే సమాజానికి మంచిది కాదు. ఇది సెక్యులర్ భారతదేశం అనేది సెక్యులర్ రాజ్యంగా ఉన్నప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళ చెప్పుకునే హక్కు ఉన్నది. ఎవరెన్ని రకాలుగా వాదిస్తున్నా షాహీన్ రేణు చేసింది ముమ్మాటికి తప్పేనంటున్నారు విహెచ్పి నేతలు. గొప్ప వ్యక్తుల గురించి వ్యాఖ్యానించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. భావస్వేచ్ఛ ప్రకటన ఉన్నంత మాత్రాన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేటువంటిది ఎదుటి వాళ్ళ యొక్క భావాలకు, ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతినేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఇవాళ ఒక మాట నిందే అమ్మాయి ఏంటంటే, రోజు 100 మంది ఠాకరేలు పుడతారు, 100 మంది ఠాకరేలు చస్తారు అని చెప్పేసి ఒక మాట నింది. నిజంగా ఒకసారి ఆలోచిస్తే చనిపోయిన వాళ్ళందరూ పుట్టారా? ఇవాళ వివేకానందుడు పుట్టాడా, రామకృష్ణ పరమహంస పుట్టాడా, ఇవాళ అల్లూరు సీతారామరాజు పుట్టాడా, లేకపోతే ఇవాళ సుభాష్ చంద్రబోస్ పుట్టాడా? ఎవరు పుట్టారని ఇవాళ ఆయన పుట్టాడు, 100 మంది పుడతారు, 100 మంది చస్తారు అనేటువంటి మాట నిందే ఆ అమ్మాయి. అది చాలా తప్పు. కానీ బాల్ ఠాకరేలు 100 మంది పుడతారు, బాల్ ఠాకరేలు 100 మంది చనిపోతారు అనేటువంటి విషయం ఏదైతే ఉందో అది చాలా తప్పది. భావస్వేచ్ఛ ప్రకటన అనేటువంటి దానికి ఒక లిమిట్స్ అనేవి ఉంటాయి. ఆ లిమిట్స్ పరిమితిలో ఉండి మాట్లాడితే దేనికైనా ఉంటుంది. ఫేస్బుక్ కామెంట్ల వ్యవహారంలో మహారాష్ట్ర పోలీసుల తీరును తప్పుపట్టారు కేంద్ర ఐటీ మంత్రి కపిల్ సిబాల్. పోలీసులు చట్టాన్ని దుర్వినియోగం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఐటీ యాక్ట్ ఏం చెప్తుందో మరో బ్రేక్ తర్వాత చూద్దాం.